ఇంక ఈరోజైతే మేము హాస్పిటల్కి అయితే వచ్చామండి. పొద్దున్నే పరగడుపునైతే వచ్చాను. ఎందుకంటే నాకు షుగర్ ఉంది కదండి, అందుకని వచ్చాము హాస్పిటల్కి. ఇంకేంటంటే ఇంకా పరగడుపున వచ్చాం కదా అనేసి ఇంకా ఇంటికి వెళ్ళి వంట చేసుకునేటప్పటికి ఇంకా లేట్ అయిపోద్దని ఇంకా ఆయన అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళి మనం భోజనం చేద్దామన్నారు. ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చామండి. ఇంకా మేము మందులు అవి చూపించుకునేసరికి 12 గంటలు అయితే అయ్యిందండి. ఇంక ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి బిర్యానీ. రెస్టారెంట్లో ఇంకా బిర్యానీ అయితే ఇంకా అవ్వలేదంట. ఇంకా 5 నిమిషాల్లోనైతే అయిపోద్ది, రెడీ అయిపోద్ది. కూర్చోమన్నారండి, మేమైతే కూర్చున్నామండి. అదిగోండి చిన్న బకెట్ పెరుగు చట్నీ, ఉల్లిపాయలు, నిమ్మకాయ బద్దలు అయితే ఫస్ట్ పెట్టేశారు. అదిగోండి బిర్యానీ అయితే తెచ్చారండి. ఎస్వి బిర్యానీ అంటండి. కూర ప్రత్యేకంగా, బిర్యానీ ప్రత్యేకంగా అయితే ఇచ్చారండి. దమ్ బిర్యానీ అయితే కాదండి. 270 రూపాయలు అంటండి బిర్యానీ వచ్చేసి. మేమైతే ఒక బిర్యానీ తీసుకున్నామండి. ఇంకొచ్చేసి ఇదిగోండి స్వీట్ కార్న్ పొత్తులు అయితే తీసుకుంటున్నామండి. ఉప్పు కారం నిమ్మకాయ పెట్టుకుని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇంక ఇక్కడైతే మా అబ్బాయి అయితే ఇంకా మా ఇంటి ఎదురుగుండా అయితే పాడైపోయిన స్థలం ఉంది కదండి, ఇలా చెట్లు గట్ట ఉంటే పాములు అయితే వచ్చేస్తాయని ఇంకా రబ్బలన్నీ శుభ్రంగా అయితే నరికేస్తున్నాడండి మా అబ్బాయి. అదిగోండి పక్కన మా మర్రిగారు వాళ్ళు రౌండ్ మెట్లు అయితే పెట్టుకున్నారండి. ఇది వరకు అయితే వాళ్ళకి మెట్లు లేవు కదండి, మీకు చూపించాను కదా. ఇంకా రౌండ్ మెట్లు పెట్టుకుని పిట్టగోడ అయితే కట్టుకుంటారండి వాళ్ళు కూడా, మీకు చూపిస్తానండి. పక్కనేనండి, చూసారు కదా. ఇంకా మా అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ సన్నజాజులు తీగ, గులాబీ అంటే ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ రబ్బలు అయితే శుభ్రంగా నరికేస్తున్నాడండి. ఇంక ఇంటి ఎదుర పాడైపోయిన స్థలంలోనైతే అవన్నీ మంటలు అయితే లేసిపోయినాయి కదండి. ఇంకా అందులోనైతే పాములు గట్ట అయితే ఉంటున్నాయండి. ఇంక ఇలా చెట్లు గట్ట ఉంటే చెట్లలోకి అయితే పాములు అయితే వచ్చేస్తాయని ఇంకా శుభ్రంగా రబ్బలు అయితే నరుక్కుంటున్నాడండి మా అబ్బాయి మేము వచ్చేసరికి. ఇంటికాడ ఇంటికాడే నేను చూస్తాం పాముని. ఇంటికాడ భాగ్యలక్ష్మి ఇక్కడ అసలు అంతలో ఉందో తెలుసా. నేను ఆ రోజు అక్కడికి వెళ్ళాను, మధురగాని కాక మా పిన్ని మధురగాని కాకెత్తకి వెళ్తే ఎంతలో ఉందో తెలిసి పాము ఇంతలా ఉండి. అదేంటి మనకు వాళ్ళకి అక్కడ స్థలం ఉంది, మనకు లేదు. నేను ఆల్రెడీ నూనె డబ్బా తెచ్చాను. నూనె ఎంత తెలిసి అలా 800. ఏది ఎక్కడ తెచ్చా? మేము కొనుక్కుంటుంది మీద మీరు దోసుకోండి. ఇంక ఈరోజైతే నేను ఊరికైతే వెళ్ళానండి, హాస్పిటల్కి వెళ్ళాను. వచ్చేటప్పుడు అయితే మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. వెళ్ళి అక్కడైతే భోజనం చేసేసి వచ్చాము. ఇంక ఈరోజు అయితే వంట అయితే చేయలేదండి. ఇంకా ఆయన గారు నేనైతే రెస్టారెంట్లోనైతే బిర్యానీ అయితే తినొచ్చామండి. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇవ్వండి మినప్పిండి అయితే రుబ్బుకున్నాను. ఇప్పుడు గారెలు అయితే వేయబోతున్నానండి. అసలు 500 కంటే ఎక్కువ అయితే ఎవరైతే చూస్తలేదు. నా వీడియో అయితే 500 మందికి అయితే వెళ్తుంది. ఇంకా 500 మంది అయితే చూస్తున్నారు. ఇంకా అందుకే నాకు ఇంకా తెల్లారేసరికల్లా ఇంట్రెస్ట్ అయితే ఉండలేదు వీడియో చేయాలని.
మన వీడియోలు అయితే బాగా వెళ్ళినాయి అనుకోండి, మనకి చేయాలని పెద్ద, కానీ వీడియోస్ ఏం బాగా వెళ్తలేదు. ఫస్ట్ నేను సంవత్సరం అంతా ఛానల్ పెట్టుకుని ఆ ఛానల్లో కూడా ఇలాగే కష్టపడి చేశాను. ఆ ఛానల్ అలాగే పోయింది. ఇప్పుడు కూడా ఈ ఛానల్ అయితే సరిగ్గా వెళ్తలేదు. అందుకు నాకు వీడియో చేయాలంటే ఇంట్రెస్ట్ అయితే ఉండలేదండి. అయినా కానీ నా కోసం 500 మంది అయితే ప్రతిరోజు నేను వీడియో పెడతానని ఎదురు చూసి చూస్తున్నారు. వాళ్ళ కోసమైనా నేనైతే కష్టపడి వీడియో అయితే చేసి పెడుతున్నానండి. ఇంకా వంట వీడియోలు అయితే ఏమీ చేయలేదు పొద్దున్నే, ఇంకెందుకంటే మేము హాస్పిటల్కి అయితే వెళ్ళాం కదా, అందుకని అయితే చేయలేదు. ఇప్పుడైతే నేను గారెలు అయితే వేస్తున్నాను. ఇంకా గారెలు వీడియో అయితే పెడతానండి. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం, ఎన్నో కొన్ని మాటలు పడాలి, చాలామంది కూడా అవమానపడతారు. అంత మాలు చల్లతోనే ఉంటుంది యూట్యూబ్ అంట, యూట్యూబ్లు చేసుకుంటూ కూర్చుంటుందని ఎంతోమంది అంటారు. ఎన్నో మాటలు దాటుకుని మేము వీడియోలు చేయాలండి. చేసినప్పుడు కూడా ఆ వీడియోలకి ప్రయోజనం లేకపోతే అసలు చాలా బాధ అయితే వచ్చేస్తుంది. అదిగోండి, అందరూ అయితే ఇంకా కవర్ మీద ప్లేట్ మీద అయినా పెట్టి చేస్తారు. నేనైతే ఇలా చేతితో వేసేస్తానండి గారెలు. ఇంకా గారెల్లో మేము కాంబినేషన్ కింద ఏం వేసుకుంటామంటే ఎల్లుల్లిపాయ కారం పొడి అయితే ఉందండి మా దగ్గర. ఇంక ఎల్లుల్లిపాయ కారం పొడి వేసుకుని గారెలు అయితే తింటారు ఇప్పుడైనా. ఎందుకంటే టైం వచ్చేసి ఇప్పుడు 4 గంటలు అయితే అవుతుందండి. ఇంకా మేము ఎప్పుడో 12 గంటలకు అయితే ఇంకా అక్కడ రెస్టారెంట్లో బిర్యానీ అయితే తిన్నాము. ఇంకా ఇంకైతే ఆకలేద్దని నేను ఇప్పుడు త్వరగా గారెలు అయితే వేస్తున్నానండి. ఇంకా ఎలాగ పిండి అయితే ఉంది కదా రుబ్బేసిందని నేను ఇంకా ఆయనకి ఇప్పుడు గారెలు అయితే వేసి పెడుతున్నానండి. ఇగోండి చూడండి, చేతి వేసినా కానీ ఎంత రౌండ్గా వచ్చినాయో చూసారా. ఇగోండి, ఇప్పుడు కారం పొడి వేసి అయితే ఆయనకైతే ఇస్తాను చూడండి. గారెలు ఆయన తింటారు. ఇప్పుడు వెలిగించి బాబు గారిని వెలిగించి అయ్యో అన్నింటి మీద జల్లేసినారుగా పిల్లలకి. గారెలు స్మూత్గా ఉన్నాయి. కార్పొరేట్ జరుపుకుంటే ఇంకా టేస్టీగా ఉంది. గారెలు కార్పొరేట్ వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మనకి గారెలు కరకరలాడుతూ రావాలంటే మనం ఫస్ట్ మినపిండి ఆడేటప్పుడే ఒక ఉల్లిపాయ అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకుంటే చక్కగా కరకరలాడుతూ మనకి చక్కన కలర్లోనైతే వస్తాయి గారెలు. నేనైతే ఎప్పుడైనా మినపిండి ఆడేటప్పుడు అయితే ఉల్లిపాయ అయితే వేస్తాను. మనకి గారెలు అనేవి చక్కగా కరకరలాడుతూ అయితే వచ్చినాయండి.
ఇంకా గారెలో అయితే పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకున్నానండి. కారం పొడి వేసుకు తింటున్నారు ఆయన.